హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనకి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారుగా. ఇండోనేషియాని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే ప్రెబోవో సుబియాంతో. ఇండోనేషియా ఎవరో అధ్యక్షుడు మనకి ప్రెబోవో సుబియాంతో అధ్యక్షుడు అక్కడ. సో ఆ దేశ అత్యున్నతమైన పురస్కారమైన బితాంగ్ ఆదిపూర్ణ అనే అవార్డు అనేది నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. బితాంగ్ ఆదిపూర్ణ అవార్డు. సో అలాగే మనకి బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులు అనేవి ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మనం సింధు ఆపరేషన్ లో వాడాం. ఆపరేషన్ సింధులో వాడాం మనం. సో ఇవి ఇండోనేషియాకి మన భారతదేశం నుండి ఎగుమతి చేయబడతాయి. ఇండోనేషియా అధ్యక్షుడు అనేది అడిగారు ఆయన బ్రహ్మోస్ను అస్త్ర క్షిపణుల గురించి. బ్రహ్మోస్ను అస్త్ర క్షిపణుల గురించి ఇండోనేషియాకి ఎగుమతి చేయబడతాయి. ఈ రెండు కూడా మనం ఆపరేషన్ సింధులో వాడాం. సో బ్రహ్మోస్ అనేది మనకి భారతదేశము మరియు రష్యా సంయుక్తంగా తయారు చేస్తుంది. బ్రహ్మోస్ అనేది అస్త్ర అనేది కూడా మనకి బీడిఎల్ అనే సంస్థ అనేది తయారు చేసి దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే మనకి డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అనేది అభివృద్ధి చేస్తుంది అస్త్రాన్ని. సో అది దాని గురించి న్యూస్ అనేది. నెక్స్ట్ అలాగే మహిళలు ఉన్నారు మనకి. మహిళలు ఏంటంటే మనకి 20 నెలల ముందుగానే మోనోఫాజ్ అనేది వస్తుందని, అంటే గృహహింస లైంగిక దాడులు జరుగుతాయి వాళ్ళలో 20 నెలలకు ముందుగానే మోనోఫాజ్ అనేది వస్తుందని స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయం వారు పరిశోధన చేశారు. మనకి మోనోఫాజ్ అంటే ఏంటంటే మనకి ఋతు చక్రం అనేది ఆగిపోవడం. సాధారణంగా అయితే మనకి 50 సంవత్సరాల తర్వాత అనేది ఋతుచక్రం అనేది ఆగిపోతుంది మహిళల్లో. సో దాని గురించి అన్నమాట ఇది న్యూస్. అలాగే మనకి అహ్మదాబాద్ ఎందుకు న్యూస్ లో ఉందంటే అది 2008 జూలై 26లో వరుసగా 21 ప్రాంతాల్లో బాంబు దాడులు అనేవి జరిగాయి. వరుస పేలుడులు అనమాట. సో అక్కడ ఏం జరిగిందంటే మనకి అందులో 49 మంది దోషులుగా తేలారు. అందులో మనకి 38 మందిని మరణశిక్ష అనేది విధించారు. మనకి అక్కడ గుజరాత్ కోర్టు అన్నమాట. అలాగే 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధించారు. సో అది న్యూస్ లో ఉంది. అది ఉగ్రవాద సంస్థ ఏదంటే మనకి ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ. సో అలాగే మరి అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు ఇవ్వమని, ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు ఇవ్వమని అక్కడ కోర్టు అనేది చెప్పింది, గుజరాత్ కోర్టు. అలాగే మనకి ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా. సో దాని గురించి రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరెవరు రిటైర్మెంట్ ప్రకటించారో, ఏ దేశాలు పాల్గొన్నాయో వాటి గురించి రేపు వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.